అది అధికార పార్టీకి కంచుకోట. ఒక రకంగా పార్టీ అధికారంలోకి రావడానికి ఆ జిల్లా రాజకీయం ఎంతో ఉపయోగపడింది. పార్టీలోని అందరి భాగస్వామ్యంతోనే అది సాధ్యమైంది. అయితే ఇప్పుడు అక్కడ విభేదాలు మొదలయ్యాయి. అలాగని పెద్ద పెద్ద పదవుల కోసమా అంటే అదీ కాదు. కొందరి నాయకులు తీరు వల్ల పార్టీకి ఎంతో చేసిన తమకు అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు కార్యకర్తలు. మహిళా క్యాడర్ అయితే అందరినీ కలుపుకొని పోవాల్సిన వారు తమను చిన్న చూపు చూస్తుండడంపై గుర్రుగా ఉంది. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? తూర్పుగోదావరి జిల్లా టీడీపీకి బలమైన నాయకులతో పాటు అంతకు మించిన కేడర్ ఉన్న జిల్లా. 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నవారంతా ఇప్పుడు ఏదో ఒక పదవి రాకపోతుందా అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. కొందరైతే పదవులు ఇచ్చినట్లే ఇచ్చి తర్వాత తమ పేర్లను పక్కన పెట్టేయడంపై గుర్రుగా ఉన్నారు. ఆ క్రమంలో వర్గాల్ని ప్రోత్సహిస్తూ ముందు నుంచి పనిచేస్తున్న వారిని పక్కన పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ఆలయ పాలక మండలి సభ్యత్వాల గురించి నెలకొన్న విభేదాలు జిల్లా పార్టీలోనే పెద్ద చర్చనీయాంశంగా మారిపోయాయి. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా నామినేటెడ్ పదవుల పందెం ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదన్న అసంతృప్తి టీడీపీ కేడర్లో వ్యక్తమైంది. దీంతో కొన్నింటిని త్వరగా కానిచ్చేయాలని సీఎం ఆదేశించడంతో పదవుల పందెర మొదలైంది. అందులో భాగంగా ఆలయ ట్రస్ట్ బోర్డు పదవుల నియామకాలకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలొచ్చాయి. అయితే సదరు ప్రతిపాదనల్ని ఎవరికి ఇవ్వాలనే విషయంలోనే విభేదాలు తలెత్తాయి. కాకినాడలో బాలా త్రిపుర సుందరి ఆలయ పాలక మండలిని ఏర్పాటు చేశారు. గ్రంథి బాబ్జీ చైర్మన్ గా 9 మంది సభ్యులతో స్థానిక ఎమ్మెల్యే కొండబాబు ఒక లిస్టు తయారు చేసి అధికారులకు సమర్పించారు. అయితే చివరి నిమిషంలో ఏం జరిగిందో ఏమో కానీ ప్రమాణ స్వీకారం దగ్గరకు వచ్చేసరికి ఆ లిస్టులోని 2 పక్కన పెట్టేశారు. ఇదేంటని ప్రశ్నించినా కూడా ఫలితం లేకుండా పోవడంతో వారు రచ్చకెక్కారు. చాలా కాలం నుంచి పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న మహిళా నాయకురాలు ఉదయలక్ష్మి, బీజేపీకి చెందిన కర్రి పాపారావు పక్కన పెట్టిన వారిలో ఉన్నారు. మిగిలిన 7 సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. జాబితా నుంచి తప్పించిన వారి స్థానంలో ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ తన వర్గీయుల్ని పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారని సమాచారం. దాంతో ఉదయలక్ష్మి ఈ విషయాన్ని రచ్చరచ్చ చేస్తున్నారు. ఎప్పటినుంచో పార్టీ కోసం పనిచేస్తున్న ఒక మహిళా నాయకురాలైన తనను ఎందుకు తొలగించారో చెప్పాలంటూ పార్టీ మీటింగ్లోనే నిలదీస్తున్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది అంటూ సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తున్నారు. అయితే ఈ విషయమై కొండబాబు మాత్రం మౌనంగా ఉన్నారు. దీంతో ఈ 2 పదవుల్ని వేరే వారికి అమ్ముకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తమ చేత ఎందుకు ప్రమాణ స్వీకారం చేయించలేదని ఆ 2 ఆలయ ఈవోని నిలదీయటంతో ఆయన ఎమ్మెల్యే పేరు చెప్పి తప్పించుకున్నారట. ఉదయలక్ష్మి ఆలయ ఈవో ఆఫీస్ ముందు కూర్చుని ధర్నాకు కూడా దిగారు. ఆ క్రమంలో ఎమ్మెల్యేలతో పాటు ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీపై కార్యకర్తలు దుమ్మెత్తిపోస్తున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని అన్ని వేదికలపైన ఉదయలక్ష్మి వినిపిస్తుండటంతో ఆమెకు కార్యకర్తలు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. ఇక బీజేపీ నాయకుడు కర్రి పాపారావు తన విషయాన్ని మంత్రి మాణిక్యాలరావు దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. టీడీపీ నాయకులు మొదటి నుంచి బీజేపీ నాయకులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, వారికి కేటాయించిన 1-2 చిన్న పదవుల విషయంలో కూడా చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా గతంలో జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి ఆలయం బోర్డు విషయంలో బీజేపీ నాయకుడు కుక్కిరిగడ్డ ప్రసాద్ను కూడా ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద ఒక చిన్న పదవి విషయంలో ఎమ్మెల్యే పట్టింపులకు పోవడంతో పార్టీకి చెడ్డ పేరు వస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారన్న ప్రచారం కేడర్లోకి వెళ్తే అది పార్టీకే నష్టం తెస్తుందంటూ కొంతమంది బహిరంగంగానే పెదవిరుస్తున్నారు. దానికి తోడు త్వరలోనే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీలో ఇలాంటి విభేదాలు ఉంటే ప్రమాదమని కొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఏ నాయకుడు ఏ సమస్యను పరిష్కరిస్తాడో.